మనసులు గెలిచిన ఛాంపియన్. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన సినిమాల్లో యంగ్ హీరో రోషన్ నటించిన ఛాంపియన్ సినిమా ఒకటి. దీనికి ప్రదీప్ అద్వైత దర్శకత్వం వహించారు. నేను రాసిన కొత్త నాటకంలోకి నటులు కావాలయ్యా. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్లతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం గురువారం గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా థియేటర్లలో ఆడియన్స్ ని ఎంతగా అలరించింది, వారికి ఎలాంటి అనుభూతిని అందించింది, మొత్తానికి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుందో చూద్దాం. నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచి అలుపెరగని పోరాటం చేసిన ఘనత, చరిత్ర బైరన్పల్లికి సొంతం. అప్పట్లో ఆ ఊరి జనాలు సాగించిన స్ఫూర్తిదాయక పోరాటం, ప్రాణత్యాగాలను ఈ ఛాంపియన్ తో ఉద్వేగభరితంగా మనసులకు హత్తుకునేలా తెరపై చూపించారు దర్శకుడు ప్రదీప్ అద్వైతం. ఎప్పటి నుంచో ఇది తెలిసిన కథ అయినప్పటికీ ఈ చిత్రం అనేక నేపథ్యాలతో ముడిపడి భావోద్వేగాలతో ముందుకెళ్లింది. దర్శకుడు ఈ సినిమాను ఆటగాడి కోణం నుంచి మొదలుపెట్టి అందులోని ప్రేమ కథ, చివరకు పోరుబాట వైపు సాగి తీరు సినిమాను సరికొత్తగా చూపించారు. దీంట్లో దర్శకుడు ఎంచుకున్న ఈ పంథానే ప్రధాన కారణం. హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన ప్రయత్నాలు, బైరన్పల్లిలోని ఊరి పరిసరాలు ఆకట్టుకునేలా ఉంటుంది. దాదాపు 20 నిమిషాలకు పైగా సాగే పతాక పోరులో రజాకార్లపై బైరన్పల్లి వాసులు చేసే విరోచిత పోరాటం చివరి వరకు ఉద్విగ్న భరితం, రోమాంచితమే. క్లైమాక్స్ లో కాస్త సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ సినిమాను ముగించిన తీరు హృదయాల్ని బరువెక్కిస్తుంది. మైకల్ సి విలియమ్స్ పాత్రలో రోషన్ సహజంగా ఒదిగిపోయాడు. లుక్స్ పరంగా, నటన పరంగా, యాక్షన్ ఘట్టాల కోసం పడిన కష్టం తెరపై కనిపిస్తోంది. తాళ్లపూడి చంద్రకళగా అనస్వర నటన ప్రాధాన్యమున్న పాత్రలో మెరిసిందే. రోషన్ తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. రాజిరెడ్డి పాత్రకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి పాత్ర నిండుదనాన్ని తెచ్చింది. సుందరయ్యగా మురళీ శర్మ ఆకట్టుకున్నారు. రచ్చరవి, బలగం సంజయ్, మురళీధర్ గౌడ్, అర్చన తదితరులు తెరపై కనిపించిన పాత్రలు ప్రేక్షకుల మధ్యలో గుర్తుండిపోయేలా ఉన్నా ఇన్ని పాత్రల్ని ఒక్క సినిమాలో గుర్తుండిపోయేలా తీర్చిదిద్దటం మామూలు విషయం కాదు. తెలిసిన కథైనా అద్భుతమైన డ్రామాతో అందరినీ హత్తుకునేలా దర్శకుడు ప్రదీప్ చూపించగలిగారు. మిక్కీ జే మేయర్ సంగీతం, నేపథ్య సంగీతం, తోటతరణి ఆర్ట్ వర్క్, మదీ విజువల్స్ ప్రతిదీ దర్శకుడి ఊహకు అద్భుతంగా ప్రాణం పోశాయి. కథను నమ్మి ఇంతటి బడ్జెట్తో, అందులోనూ క్వాలిటీతో సినిమాను నిర్మించేందుకు ముందుకొచ్చిన నిర్మాతల అభిరుచిని అభినందించాల్సిందే.